ప్రభు నామమున అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాగ్దానము వాక్యము దేవుని బిడ్డలారా, ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుడైనటువంటి యాకోబుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం దేవుని బిడ్డలారా. యాకోబు తన తండ్రి దగ్గర మోసం చేసి వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత యాకోబుని ఏశావు చంపాలన్న ఆలోచనతో కలిగి ఉన్నాడని ఉద్దేశం కలిగినప్పుడు అక్కడి నుంచి పారిపోతున్న సందర్భాల్లో, తన మామ ఇంటికి వెళ్ళిపోతున్న సందర్భాల్లో దేవుని బిడ్డలారా, ఏంటి జీవితం అని తను తాను ప్రశ్నించుకుంటూ ఆందోళనతో నిద్రపోతున్న సమయంలో దేవుడు ఆయన్ని బలపరిచి, నేను నీతో చెప్పాను కదా, అది నెరవేర్చు వరకు కూడా నేను విడువనని దేవుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ ఉదయకాల సమయంలో నా జీవితాల్లో దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు ఆందోళనకరంగా మనకు అనిపించినప్పుడు, మనం కొన్ని పరిస్థితుల్లో భయాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉంటూ ఉన్నప్పుడు, మన జీవితంలో ఏం సంభవించిద్దన్న ఆలోచనలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో నాతో చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎవరు మనల్ని విడిచిపెట్టినా, ఎవరికి మనం దూరంగా ఉన్నా, నేనైతే నిన్ను విడిచిపెట్టను. నీతో చెప్పాను కదా, ఆ ఉద్యోగం కావచ్చు, ఆ వివాహం కావచ్చు, ఆ ఆరోగ్యం కావచ్చు, ఆ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఏ పరిస్థితితో దేవుడు నీతో చెప్పాడో అది చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడు. ఆయన మాట తప్పని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన చెప్పింది మన జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడు. దాన్ని పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మీ నామాన్ని మహింపరిచే ధన్యత ప్రభా మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతి స్తోత్రం తెలియజేస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా మా కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల్లో ఉన్న అవసరతలను ప్రభా తీర్చమని ప్రభు నామమున వేడుకుంటున్నాం. ప్రభా నేను మా కుటుంబాల పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు మీ స్తోత్రాలు. నేను మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తుతులు తెలియజేస్తున్నాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా నైనా మీరు మాట్లాడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో అయ్యా మీకు అనుకూలంగా జీవించేటువంటి కృప, భాగ్యము, ధన్యత దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని, మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అయ్యా మాతో మీరు ఏదైతే మాట్లాడారో నెరవేరుస్తానని ప్రభువానైనా ఏ విషయంలోనైతే నేను మా కార్యాలు నెరవేర్చబడితే ఏం చెప్పారో అవన్నీ కూడా మా పట్ల జరిగించమని వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా ఈ దినము మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మా కుటుంబాల్లో ఉన్న అవసరాలను ప్రభా తీర్చమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేశ రాష్ట్ర పరిస్థితులు మత కల్లోలాలు లేకుండా సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. వరదల నుంచి, పరిస్థితుల నుంచి, ప్రపంచ దేశాలను, మా దేశాన్ని యుద్ధాల నుంచి ప్రభా, యుద్ధ గలిబిలి నుంచి నేను మమ్మలను, మా దేశాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఏదైనా వివాహాలు, ఉద్యోగాలు, కుటుంబ అవసరతలు, అక్కర్తల్లో అన్నిటిలో కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఈ దిన దీవులతో మమ్మలను, మా కుటుంబాలను నింపమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినపు మా పాదములకు రాయి తగలకుండా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.